ఓకే, అక్టోబర్ 10th వెస్ట్ బెంగాల్లో ఒక వన్ మోర్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. దాని గురించి మాట్లాడాలంటే మీకు తెలిసి ఉంటుంది, వెస్ట్ బెంగాల్లోని లాస్ట్ ఇయర్ ఇదే టైంకి దాదాపుగా 11 months అవుతుంది. ఆర్జీవి కౌర్ అనే వ్యక్తి ఒక అమ్మాయిపై మానభంగం చేసిన విషయం మన అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు అదే స్టేట్లోని అక్టోబర్ 10th ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్పై 5 మానభంగం చేస్తే ఆ స్టేట్ సంబంధించిన సీఎం మమతా బెనర్జీ గారు ఏమంటున్నారంటే, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లోని ఒక లాయర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు మన స్టేట్కి లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది, అసలు మన స్టేట్లోని ఆడవాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉందా లేకపోతే ఏంటి అని క్వశ్చన్ చేస్తుంటే మమతా బెనర్జీ గారు ఏమంటున్నారంటే, అసలు అది ఒక ప్రైవేట్ కాలేజ్ కదా, అది ప్రైవేట్ కాలేజీలకి రెస్పాన్సిబిలిటీస్ లేవా, లేకపోతే అసలు ఈవినింగ్ టైంలో పంపాల్సిన అవసరం ఏంటి అన్నట్టు మాట. అది నేనన్న మాటలు కాదు, మమతా బెనర్జీ అన్న మాటలు మొత్తం ఇండియా అంతా వైరల్ అవుతున్నాయి. ఒకసారి చూడండి. బట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆల్సో ఇస్ టు టేక్ కేర్ ఫర్ దేర్ స్టూడెంట్స్ అండ్ స్పెషల్లీ ద గర్ల్ చైల్డ్ at night time. They should not be allowed to come out in the. బెనర్జీ గారు ఆ 2 మాటలన్నీ వదిలేశారా? అప్పుడు ఏమంటున్నారంటే, మీ స్టేట్లో జరిగిన విషయాల గురించి మాట్లాడరా, మా అమ్మాయి ఒడిశా నుంచి వస్తుంది కదా, మీ స్టేట్లో జరిగింది భోపాల బీచ్లో జరిగిన సంఘటన, ఇప్పుడు వచ్చి ఆ కేసు గురించి ఎవరు పట్టుకోలేదు, అట్లాంటిది మా స్టేట్లో జరిగిన విషయాలు మేము వెంటనే ఆధీనంలోకి తీసుకున్నాం అన్నట్టు. But don't mix up with this affected flood area and all this. When it happens in other state, it is also condemnable. Manipur you have seen so many, UP you have seen so many, Bihar you have seen so many, other state Odisha you have seen so many. మమతా బెనర్జీ గారు ఏమంటున్నారంటే, ఒక ఇన్కరెంట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు చెప్పిన విషయాలు ఎట్లా ఉన్నాయంటే, ప్రతి స్టేట్లోని ప్రతిదీ జరుగుతున్నాయి కదా, మా స్టేట్ని ఎలా ఎందుకు చూస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పిన ఇన్కరెంట్ స్టేట్మెంట్ ఏంటంటే, జరిగిన సంఘటన టైం ఏదైతే ఉందో అది 8 నుంచి 9 లోపు జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి 8 నుంచి 9 లోపు బయటకు వస్తే తప్ప, లేకపోతే 10 నుంచి బయటకు వస్తే తప్ప, లేదంటే 11 నుంచి బయటకు వస్తే తప్ప, లేదంటే 12 నుంచి బయటకు వస్తే తప్ప, మనం దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్టేట్లో ఏదైనా సిచ్యువేషన్, ఒక స్టేట్లో ఏదైనా సంఘటన జరిగిందంటే దాన్ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇండియాలో ఎక్కడ జరగట్లేదు చెప్పండి, మహారాష్ట్రలో జరగట్లేదా, లేదంటే ఉత్తరప్రదేశ్లో జరగట్లేదా, లేదంటే కేరళలో జరగట్లేదా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదా, లేదా తమిళనాడులో జరగట్లేదా, లేదంటే బెంగాల్లో జరిగితే వెస్ట్ బెంగాల్లో జరగట్లేదా, ప్రతి చోట జరుగుతున్నాయి. జరిగినప్పుడు దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, ఆ స్టేట్ ఒక అమ్మాయికి ఒక లా అండ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూపించాలి, అట్లాగే ఒక అమ్మాయికి ఎంత సెక్యూరిటీగా మనం ఉంటున్నాం అన్నది చూపించాలి. అవన్నీ పక్కన పెట్టి లా స్టేట్లో జరుగుతుంది, ఈ స్టేట్లో జరుగుతున్నాయి, సో మెనీ స్టేట్లో జరుగుతున్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా చాలా దారుణంగా ఉంది. ఈ సంఘటన నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతవరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా నా వీడియో నచ్చి ఉంటుంది. ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేద్దామంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ చాలా కావాలి, ఎందుకంటే ఒక కొత్త క్రియేటర్కి మీ సపోర్ట్ లేనిదే ఏమీ చేయలేడు. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్రతి ఒక్కరూ ఫండమెంటల్ గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే మన కంట్రీలో లా ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రతి ఒక్కరు ఆర్టికల్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే విలేజ్ కానించి, మండల కానించి, స్టేట్ కానించి, కంట్రీ వరకు ఎట్లాంటివి జరగకుండా ఆపగలము. అలాగే ఆ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. లేకుంటే ఇలా మమతా బెనర్జీ లాగా ఒక అమ్మాయి 8 దాటితే ఎట్లాంటివి జరిగితే, 9 దాటితే ఎట్లాంటివి జరిగితే, 10 దాటితే ఎట్లాంటివి జరిగితే అని మాట్లాడడం చాలా చాలా తప్పు. అది కాకుండా ఒక స్టేట్ సీఎం అయి ఉండి ఒక ప్రెస్లో ఇలా మాట్లాడడం అనేది చాలా చాలా దారుణం. మీరే ఇట్లా మాట్లాడితే ఇంకా చేసే వాళ్ళకి ఎట్లా భయం పడుతుందో నాకు అర్థమవుతలేదు. ఇంకా వాళ్ళ ఫాదర్ గురించి చెప్పాలంటే, ఇంకా నాకు టీసీ ఇచ్చండి, నేను He's also said that he finds that his daughter is extremely unsafe and wants to in fact take her back to. అసలు ఈ స్టేట్ లో ఉండను, బందర్కి వెళ్ళిపోతాను, ఒడిశాకి వెళ్ళిపోతానని బతిమాలుకుంటున్నాడు. ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ ఇచ్చండి బతిమాలుకుంటున్నాడు. అంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్. ఓకే, ఈ ఎంటైర్ సంఘటనలో అసలు ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏం జరిగింది, అసలు దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి, అట్లాగే ఇక్కడ నుంచి జరగకుండా ఉండాలంటే ఏ జాగ్రత్త పడాలి, అట్లాగే ఇలాంటి జరిగినప్పుడు ఎక్కడ మైనస్ అవుతుంది, ఎక్కడ డెవలప్ చేయాలి, ఇలాంటివన్నీ జరగాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఇలాంటి మన సైడ్ నుంచి ఎంతవరకు ఆపాలో అంతవరకు ఆపడానికి ట్రై చేద్దాం. ఓకే, స్టార్ట్.
సంఘటన గురించి చెప్పాలంటే వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్ విలేజ్ అంటే మీకు తెలిసి ఉంటుంది, అంటే జార్ఖండ్ బార్డర్ దగ్గరలో ఉంటుందంట దుర్గాపూర్ విలేజ్లోని. ఫ్రైడే అక్టోబర్ 10న ఒక ఫీమేలు మేలు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళారంట, కాలేజ్ నుంచి బయటికి వెళ్ళారంట. బయటికి వెళ్ళిన తర్వాత ఒక దాబా దగ్గర ఆగారంట. దాబా దగ్గర ఫుడ్ చేసిన తర్వాత ఇలా బయటకు వస్తున్న దారిలోనంట ఒక 3 వ్యక్తులు, తెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారంట. అప్పటికే అమ్మాయికి డౌట్ వచ్చిందంట, ఏంటి వీళ్ళు ఫాలో అవుతున్నారు అంటుంటే తను అన్నాడంట, ఓకే ఏమైనా జరిగితే నేను చూసుకుంటానులే అన్నట్టుగా మాట్లాడాడంట. ఆ కాలేజ్ కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక ఫారెస్ట్ ఏరియా ఉంటుందంట. ఆ ఏరియా దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే ఈ అబ్బాయి ఏంటంటే ఏదో అర్జెంట్ పని ఉంది అన్నట్టు వెళ్ళిపోతే అప్పుడు ఈ 3 వ్యక్తులు కలిసి అమ్మాయిని తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు మానభంగం చేశారని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఆ అబ్బాయే తీసుకెళ్ళి వాళ్ళతోటి చేసాడని ఇంకో కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకా ఏటన్నది మనకి పూర్తిగా తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఆ విషయం పక్కన పెడితే కనుక వాళ్ళందరినీ మ్యాక్సిమం ఒకరి తర్వాత ఒకరిని అందరినీ ఆధీనంలోకి అయితే పోలీసులు అందరినీ తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అదంతా పక్కన పెడితే కాకపోతే బెనర్జీ గారు మాట్లాడిన మాటలు అమ్మాయిల్ని ఎలా 8 దాడితే ఇలా జరుగుతుంది, 9 దాడుతుంటే ఎలా జరుగుతుంది అన్న విషయం మీద అందరికీ నచ్చలేదు. కానీ ఈ విషయంలో బాగానే చేశారు. ఇంకో విషయం ఏంటంటే తర్వాత బెనర్జీ గారు కూడా బయటకు వచ్చి రెస్పాండ్ అయ్యారు ఈ విషయం మీద. నేను করবেন আমি ভাত খাই সেটা না বলে আমি ভাত বলে দিচ্ছেন, এইসব রাজনীতি আমার সাথে করার চেষ্টা করবেন. కేవలం అమ్మాయిని అనలేదు, ఆ సంస్థని అంటున్నాను అన్నట్టుగా మాట్లాడారు. అంటే ప్రైవేట్ సంస్థని అంటున్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ప్రైవేట్ సంస్థ ఉంది, ఇప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఎంతవరకు తీసుకుంటారు? ఇప్పుడు కాలేజీలోని పోలీసులు పెట్టి సెక్యూరిటీని పెట్టి మేనేజ్ చేయలేరు కదా. అది తీసుకోవాల్సిన బాధ్యత ఒక స్టేట్కి, అలాగే ఒక పోలీసులు తీసుకోవాలి. 8 దాటితే ఇలా ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది వెస్ట్ బెంగాల్ కూడా మన ఇండియాలో ఒక వన్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి ఎక్కడ ఏం జరిగినా మనమందరూ కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీకు తెలిసి ఉంటుంది, ఐపీసీ సెక్షన్ ప్రకారం 375 ఆర్టికల్ ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఆఫ్ కోడ్ కానీ, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ కానీ, ల్యాక్ ఆఫ్ టైమింగ్ కానీ, ల్యాక్ ఆఫ్ లొకేషన్ కానీ, ఇవి ఏం చెప్తున్నాయంటే ఈ సెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు, లేదంటే అక్కడ ఉండకూడదు, లేదంటే అక్కడ ఉండకూడదు అన్న అట్లా ఉంటే జరుగుతాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడ కూడా ఆర్టికల్ 19 కానీ 21 ప్రకారం అయితే అమ్మాయి పలానా టైంలో ఉండాలి, లేకూడదు, పలానా టైంలో ఎక్కడ ఉండాలి అక్కడ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇండియాలో ఏ టైంలోనే ఎక్కడన్నా ఉండొచ్చు. ఆర్టికల్ 19 కానీ 21 ఇదంతా పక్కన పెడితే కనుక మనం ఇవి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంఘటన గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఆ ఏరియా ఒక కాలేజ్ ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉందంటే అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే, ఒక అమ్మాయి కాలేజ్ నుంచి బయటికి వెళ్తుందంటే ఒక 100 మీటర్ దాటి వెళ్ళిందంటే ఖచ్చితంగా దానికి తీసుకోవాల్సిన నోటీస్ కానీ, లేదంటే సిగ్నేచర్ కానీ, అసలు ఎందుకు వెళ్తుందో రీజన్ కానీ, లేదంటే ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ సంబంధించిన లైటింగ్ సిస్టమ్ కానీ, లేదంటే అక్కడ లేబులింగ్ కానీ ఇవి అసలు ఏమీ సరిగ్గా లేనప్పుడు, మామూలుగా వచ్చే పాయింట్లు ఇవే కదా మామూలుగా, ఇవన్నీ లేనప్పుడు మనం కూడా కొన్నాటికి జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత స్టేట్ కూడా ఇలాంటి నియమాలు చాలా మంది బ్యాడ్గా నాతో మాట్లాడతారు. ఒకటి, నేను చెప్పిన దాంట్లో కొంచెం అటు ఇటుగా తేడాగా ఉన్నా కూడా క్షమించండి, ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేస్తున్నాను. బట్ క్వశ్చన్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అందరూ రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే రేపొద్దున్న ఆ స్టేట్లో జరిగింది, లేదంటే మన స్టేట్లో జరుగుతుంది, మన డిస్టిక్లో జరుగుతుంది, మన మండలంలో జరుగుతుంది, లేదంటే మన విలేజ్లో జరుగుతుంది. ఇలాంటి జరగకుండా ఉండాలంటే చేసిన వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళకి సరైన రాజ్యాంగం పట్ల భయం పుట్టే శిక్ష అయితే ఖచ్చితంగా పడాలి. వెస్ట్ బెంగాల్లో జరిగిన 1 year బ్యాక్ జరిగిన ఆ కేసుకి అట్లాగే వదిలేశారు. తనకి కేసు ఆ కేసు మీద సరైన శిక్ష పడలేదు. కనీసం ఈ కేసు మీద వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు కాబట్టి అసలు ఈ 5 days కూడా వాళ్ళని ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా కేసు అయితే ముందుకు జరుగుతుంది. ఇంకా
వీళ్ళకి ఏ రకమైన శిక్ష పడాలో అది ఖచ్చితంగా పడి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మనం అందరం కోరుకుంటూ ఇక నుంచైనా ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడాలని ప్రతి అమ్మాయికి చెప్పుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.